ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎలీషా చెప్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నీకు అనుకూలంగా ఉన్నాయి జరుగుతున్నాయి అంటే మాత్రం నమ్మొద్దు ఈరోజు. ఎందుకంటే నీకు అనుకూలంగా లేని స్థితిలో దేవుడు నీకు వాటిని సారముగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా మాట్లాడుతున్న మాటలను ఒక్కసారి మనం పాజ్ చేసుకుంటూ ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో ఆదికాండంలోకి వెళ్ళినట్లయితే తీయొద్దు. కానీ దేవుడు యొక్క సేవకుడైన అబ్రహాము తన అన్న కుమారుడైన లోతుకి వాళ్ళ పని వాళ్ళకి చిన్న గొడవ అవుతున్న సమయంలో ఏమవుతుందంటే, అబ్రహాం అంటాడు కదా, నువ్వు ఉత్తరం వైపు వెళ్తే నేను దక్షిణం వైపు వెళ్తాను, నువ్వు తూర్పు వైపు వెళ్తే నేను పడమటి వైపు. కాబట్టి చాయిస్ ఇస్ యోర్స్, నీదే నిర్ణయం నీదే అన్నప్పుడు లోతు తేరు చూసినప్పుడు సొదొమ గొమొర్రా ఎలా కనిపించింది దానికి కంటికి ఏదే మనములే రమ్యంగా కనిపించింది. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఇన్ ఐస్. అతని కంటికి చాలా అందంగా అనిపించింది. అయితే లోతు అటువైపు వెళ్ళిపోయాడు, అబ్రహాము ఎడారి వైపు వెళ్ళాడు. అసలు నిజంగా మనం ఆలోచించినట్లయితే అబ్రహాము నిజంగా మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం శారీరకంగా ఆలోచిస్తే అబ్రహాంకి పెద్దోడు కదా, నేను వెళ్తాను నువ్వు అటు వెళ్ళు, లేకపోతే నేను వెళ్తాను నువ్వు అటు వెళ్ళు అని చెప్పొచ్చు కదా. కానీ ఎందుకు అబ్రహాము నువ్వు వెళ్ళు నీ యొక్క ఆపోజిట్ సైడ్ నేను వెళ్తాను ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు అబ్రహాంతో ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, నేను విడువను ఎడబాయను అనే మాటని అబ్రహాం పట్టుకొని ఎడారి వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎడారిలో అన్ని కష్టాలే అనుకుంటాం, కానీ ఎడారి వంటి ప్రదేశంలో అబ్రహాము రాజులాగా బతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, నువ్వు ఉంటున్న ప్రదేశం నీకు సంబంధం లేదు, నువ్వు ఉంటున్న పరిస్థితులు నీకు సంబంధం లేదు, నీకున్నటువంటి స్థితిగతులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉంటే ఈరోజు అవన్నీ కూడా నీకు సారవంతమైన మార్గంలో మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలీషా ఇక్కడ చేస్తున్నటువంటి మాట కూడా అది ఏంటంటే, ప్రభువా, అయ్యా ఏలినవాడ నా దేవా, ఒక్కసారి వీడి కన్నులు తెరు. అంటే ఉదయాన్నే చూసినవన్నీ ఇంతమంది చుట్టుముడితే మన సేవకుడు భయపడుతున్నాడు, అయ్యో ఏమైపోయింది, నా ఏలినవాడ చూడు, మన పరిస్థితి అయిపోయింది, మన జీవం అయిపోయింది, మన ప్రాణం అయిపోయిందంటే అంటున్నాడు కదా, ఏం చేయదు, భయపడు. దేవునికి తోడుగా ఉండే వాగ్దానాలు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని జీవితంలో చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చేస్తున్నాడా చేయట్లేదా? మరి చేస్తున్నవాడు నమ్మకంగా ఉన్నప్పుడు తీసుకున్న నువ్వెందుకు నమ్మకంగా ఉండలేకపోతున్నావు? ఈరోజు తీసుకున్న నీవు ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకున్న నీవు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు? కారణం ఏంటంటే, నీ నేత్రాలు ఇంకా చూడవలసినవి చూడట్లేదు కాబట్టి. హల్లెలూయా. ఇది ప్రార్థన, యేసు యొక్క ప్రార్థన చాలా బాగుంటుంది. ఏంటంటే, దేవా వీడి కన్నులు ఏం చేయాలంట? తెరువు. వీడు చూసినట్లు వీడి కన్నులు తెరువు అంటే వీడు అప్పుడు కళ్ళు మూసుకున్నాడు కాదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం మనము ఆత్మీయ నేత్రాలతో చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ నేత్రాలు ఎందుకంటానంటే, మన విశ్వాసము చూసిన దాన్ని బట్టి కాదు, కానీ చూడని విషయాన్ని బట్టి మన విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటాడు కదా దేవుడు, సేవకుడు అంటాడు కదా, అయ్యా వీడి కన్నులు తెరవండి ప్రార్థన చేసినప్పుడు వీడి కన్నులు తెరిచిన తర్వాత ఏం చూస్తున్నాడు అక్కడ చూద్దాం. మాకు దయచేసి, యెహోవా తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు అన్ని అపాయం నీ చుట్టూ ఉన్నాయి. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యు ఫేస్, అన్ని నీకు వ్యతిరేకంగా ఉండని, కానీ నీ దేవుడు వాటికంటే ఘనమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. దయచేసి